హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో. ఎందుకో మీకే వీడియో చూశాక అర్థమవుతుంది. నీ 2020లో ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్న మన వ్యూవర్స్ని నేను ఒకటి అడిగాను. మీకు సీట్ తెచ్చుకోవడానికి ఉపయోగపడిన ఒక మంచి ప్రిపరేషన్ టిప్ని ఆడియో రికార్డ్ చేసి కానీ వీడియో రికార్డ్ చేసి కానీ నాకు పంపండి, నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానని ఒక అనౌన్స్మెంట్ చేశాను. ఎందుకంటే నీ 2021 రాస్తున్న స్టూడెంట్స్కి ఈ ప్రిపరేషన్ టిప్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. నీ 2021కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ ప్రిపరేషన్ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ప్రజెంట్ ఎంబీబీఎస్ తెచ్చుకున్న స్టూడెంట్సే వాళ్ళ ఓన్ వాయిస్తో కానీ వీడియోతో కానీ చెప్తే రియాలిటీగా ఉంటుందని ఇలా ట్రై చేశాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు బాగా నచ్చిన ఒక ప్రిపరేషన్ టిప్ని కింద కామెంట్ చేసి మన కోసం ఈ ప్రిపరేషన్ టిప్స్ని షేర్ చేసిన వారికి థ్యాంక్స్ అని కూడా కామెంట్ చేయండి. నాకు కూడా ఈ టిప్స్ బాగా నచ్చాయి. నా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా వీటిలో కొన్ని టిప్స్ని నేను పాటించాలనుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఒక మంచి ప్రిపరేషన్ టిప్ ఉంటే ఆడియో లేదా వీడియో రికార్డ్ చేసి నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా లేట్ ఎందుకు, మన వ్యూవర్స్ చెప్పిన ప్రిపరేషన్ టిప్స్ని వినేసేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధు. నాకు పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్లో సీట్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విష్ణు అన్న, ఎందుకంటే నేను మీ గైడెన్స్ తీసుకున్నాను నీట్ స్కోర్ వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గురించి మనకుండే మిత్ ఏంటంటే నీట్ ఒక టాప్ స్టూడెంటే క్రాక్ చేయగలడు, యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ క్రాక్ చేయలేరని. కాదు, అలా ఏం లేదు. ఏ స్టూడెంట్ అయినా క్రాక్ చేయొచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి. నేను ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు ఇవైతే బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్లీ, నీట్కి ఇంకా టైం ఉంది కాబట్టి, కొన్ని మంత్స్ ఉంది కాబట్టి నీట్గా టైం టేబుల్ వేసుకొని టెన్షన్ పడకుండా చదువుకోవాలి. ఎలా అని మీరు అడిగితే, రోజు డైలీ టాస్క్స్ పెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకోండి. సబ్జెక్ట్కి 2 అవర్స్. లాస్ట్లో టైం మిగిలితే మీకు రాని సబ్జెక్ట్ ఏమైనా ఉందో మళ్ళీ అది రిఫర్ చేసుకోండి. అలా అని రోజు మొత్తం కూర్చోకండి. 30 మినిట్స్ చదవండి. 30 మినిట్స్ చదివి 5 మినిట్స్ బ్రేక్. సెకండ్ది మీకు కావాల్సింది కన్సిస్టెన్సీ. కొంతమంది ఉంటారు, ఓన్లీ బయాలజీ నాకు మార్క్స్ స్కోర్ చేస్తుంది అని ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేస్తారు. సరే, కెమిస్ట్రీ అయినా కొంచెం చూస్తారు కానీ ఫిజిక్స్ అయితే అస్సలు వదిలేస్తారు. చెప్తున్నాను, ఇది కాదు టైం ఫిజిక్స్ వదిలేయడానికి. కావాలంటే లాస్ట్లో మనం అన్నీ అయిపోయిన తర్వాత, అంటే ఇంకా లాస్ట్లో 10 days ఉందన్నాక మనకేం రాదన్నప్పుడు అప్పుడు బయాలజీ పట్టుకొని కూర్చోండి, తప్పలేదు. ఫస్ట్ నుంచే ఫిజిక్స్ వదిలేకండి. నెక్స్ట్, నేను చాలామందిని గమనించాను, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. ఎవరికైనా ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు, అరే నేను ఈరోజు అసలు ఏం చదవలేదురా, నువ్వు ముందు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, వీడికి చెప్పగల మనలో ఇంట్రెస్ట్ పోద్ది. మనం కూడా లైట్ తీసుకుందాం అని మనం కూడా, వాడు చదవలేదు కాబట్టి మనం కూడా చదవలేదు అన్నట్టు ఉంటాం. అలా చేయకండి. ఏది జరిగినా మీ వర్క్ మీరు చేసుకుంటూ పోండి. నెక్స్ట్, ఎన్సీఆర్టీ నీట్ స్టూడెంట్స్కి బైబిల్ లాంటిది. ప్రతి లైన్ ఇంపార్టెంట్, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చేది కొంచెమైనా మనమే వెళ్ళి వీడి ఉద్దేశం ఏంటి అని మనమే తెలుసుకోవాలి. సో రీడ్ ఎన్సీఆర్టీ ప్రాపర్లీ. లాస్ట్లోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి గుర్తురాదు, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఒక హాట్ సీట్ లాగా ఉంటుంది. మీ ప్రతిదీ చదివిన దాని ప్రతిదీ మీ డైలీ లైఫ్కి లింక్ చేసుకొని మీరే ట్రిక్స్ వెతుక్కొని మీరే పక్కన రాసుకోండి. ఎన్సీఆర్టీ పక్కన చాలా స్పేస్ ఉంటుంది కదా. ఓన్లీ బయాలజీ ఎన్సీఆర్టీ కాదు, కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్ ఇంపార్టెంటే కానీ మరీ అంత కాదు. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈ టైంలో ఏం చేయాలంటే, ఎన్సీఆర్టీ నుంచి అంటే ఒక చాప్టర్ అయిపోయిందంటే మీరే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ నోట్స్ ఎలా ఉండాలంటే ప్యారాలు రాయడం కాదు, అన్నీ షార్ట్ ఫామ్స్లో రాసుకొని మీకు అర్థమయ్యేటట్టు నోట్ చేసుకోండి. సో దట్ లాస్ట్లో ఈ నోట్స్ని
రిఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్యారల్ ఎన్సీఆర్టీ చదువుకుంటూ కూర్చోలేంగా. పాయింట్ ఏంటంటే టేకింగ్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తుందని తినకుండా ఉండడం, నైట్ అవుట్లు చేయడం ఇలా చేయకండి. ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నైట్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు, మనకు అంత సిలబస్ లేదు, అవసరం కూడా లేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనలో కొంతమంది ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి ఎగ్జామ్ రాయడాన్ని ప్రొకాషనేట్ చేస్తారు, అంటే వాయిదా వేస్తారనమాట. ఎగ్జామ్ రాయకుండా వదిలేస్తారు. నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇలాంటిది. అస్సలు చేయకండి. ఎగ్జామ్ రాస్తేనే మీరు ఎంత రేంజ్లో ఉన్నారు, మీ స్టడీ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. రాయడమే కాకుండా నెక్స్ట్ ప్రాపర్గా ఎనలైజ్ చేసుకోవడం పేపర్ని. అంటే మనం ఎక్కడ తప్పు చేసాం, ఎందుకు తప్పుపోయింది, మనకు కాన్సెప్ట్ రాలేదా, లేకపోతే ఏమైనా మనం కన్ఫ్యూజ్ అయ్యామా, అలాంటివి చూసుకోండి. నెక్స్ట్గా చూసుకుంటే మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తే నీట్ అనేది హైఫై లెవెల్ కాదు, నార్మల్ లెవెలే వస్తుంది. సరే, మనం ఎంత లెవెల్ ఇచ్చినా ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. కానీ డెప్త్గా వెళ్ళే క్వశ్చన్స్ అనేది 10, మహా అయితే 10 వస్తాయి, మించి రావు. రిమైనింగ్ అన్నీ ఈజీ ఆర్ మోడరేట్ లెవెల్. ముందు ఈజీ అండ్ మోడరేట్ లెవెల్ని ప్రిపేర్ అవ్వండి. ప్రతిదీ డెప్త్గా అన్నీ చేయకండి. నా ఉద్దేశం ఏంటంటే డోంట్ డూ హైఫై క్వశ్చన్స్. హై రేంజ్లో ఉన్నవి నాకు రావట్లేదు అని నిరాశ పడిపోకండి. ముందు మీడియం అండ్ మోడరేట్ రేంజ్ చేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే స్టే మోటివేటెడ్. అంటే మనకి మార్క్స్ ఎక్కువ వచ్చినా మార్క్స్ తక్కువ వచ్చినా వెనక నుంచి పొడిచే వాళ్ళు ఉంటారు మనల్ని బాగా. మార్క్స్ ఎక్కువ వచ్చినాయని సరే మనం ఇంత అని ఫీల్ అయిపోవడం, మార్క్స్ తక్కువ వచ్చాయని అరే మనం ఏం చేయట్లేదు అని ఫీల్ అయిపోవడం కాకుండా మోటివేషనల్ వీడియోస్ చూడండి, ఎలా క్రాక్ చేయాలి ఏంటి అని. ఎప్పుడు కన్సిస్టెన్సీ అనే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ 1 month ముందు ఏం చేయాలి అని అడిగితే మీరు అన్నీ నోట్స్ చేసుకొని పెట్టుకున్నారు కదా, అది ఒకసారి రిఫర్ చేసి లాస్ట్ 10 days ముందు బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ చదవండి. అప్పుడు మీకు నోట్ అయిపోవాలి, ముందు చదివింది కాబట్టి మళ్ళీ గుర్తొస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్లో టైం మేనేజ్మెంట్ మీకు బాగా అవసరం. పైగా టెన్షన్ పడకుండా రాయాలి. మీరు స్ట్రాంగ్ ఉండి నాకు వచ్చు అని కాన్ఫిడెంట్గా వెళ్ళి రాయండి, ఏం కాదు. సో ఇవన్నీ పాయింట్స్ అయితే నాకు ఉపయోగపడ్డాయి, మీకు కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ NEET 2021 aspirants. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ డాక్టర్ తేజస్విని జీ ఫ్రమ్ కిమ్స్ MBBS ఫస్ట్ ఇయర్. ఈరోజు నేను NEET 2021కి ప్రిపేర్ అవుతున్న నా జూనియర్స్కి కొన్ని టిప్స్ ఇవ్వాలనుకుంటున్నా. హోప్ దీస్ టిప్స్ విల్ హెల్ప్ యూ. నా ఫస్ట్ స్టెప్, ఫిజిక్స్ గురించి భయపడే వాళ్ళకి ప్రిపేర్ ఫిజిక్స్ ఫ్రమ్ NCERT టెక్స్ట్ బుక్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ NEET క్వశ్చన్ పేపర్స్ని కేర్ఫుల్గా అనలైజ్ చేసినట్లయితే సేమ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని అడిగారు బై సింప్లీ చేంజింగ్ ద న్యూమెరికల్స్. సో మీరు నీట్కి 2 months ముందు NCERT సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ని 3 times అయినా ప్రాక్టీస్ చేసేలా చూసుకోండి. నా సెకండ్ టిప్ కెమిస్ట్రీ బయాలజీ గురించి. ఓన్లీ NCERT నుండే ప్రిపేర్ అవ్వండి, అదర్ సోర్సెస్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. వెన్ కమింగ్ టు బయాలజీ, లైన్ టు లైన్ చదవండి ఫ్రమ్ page 1 to page last. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు, ఫోకస్ ఆన్ ఇట్. All the best for NEET 2021. Hope you guys will become doctors in 2021. Finally, do like, share and subscribe Vishnu Smart Info. It's really helpful to you. And yeah, thank you. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. నాకు పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో MBBS సీట్ వచ్చింది. నేను మీకు చెప్పాలనుకుంటున్న సజెషన్ అంటే షార్ట్ నోట్స్. ఎందుకంటే షార్ట్ నోట్స్ మనకి ఫైనల్ ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మీరు ఏ టాపిక్ని కంప్లీట్ చేశారో వెంటనే ఆ టాపిక్ ప్రిపరేషన్ అయిపోయిన వెంటనే షార్ట్ నోట్స్ రాసుకోవడం అది చాలా మంచి హ్యాబిట్. ముఖ్యంగా మనం అసలు ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు, పర్టికులర్లీ ఫిజిక్స్లో కూడా కొన్ని ఈజీ టాపిక్స్, హార్డ్ టాపిక్స్ ఉంటాయి. ఈజీ టాపిక్స్లో మనం కనీసం అందులో ఉన్న ఫార్ములాస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర అంటే షార్ట్ నోట్స్లో రాసుకుంటే ఫైనల్గా అది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే కెమిస్ట్రీలో ఆర్గానిక్ తీసుకున్నారనుకోండి, అందులో కెమికల్ ఫార్ములాస్, నేమ్డ్ కెమికల్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే ఫైనల్లో కానీ గ్రాండ్స్లో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. తిరిగి బయాలజీ అనుకోండి, NCERT తిరిగి మొత్తం చదవాల్సిన పని ఉండదు షార్ట్ నోట్స్ రాసుకుంటే.
చేసుకుంటే. సింపుల్గా షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోవడం వల్ల మన ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది, ఎక్కువ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది ఫాలో అవ్వమని మాత్రం నేను పర్టికులర్గా చెప్తాను. హాయ్, నమస్తే అందరికీ. నా పేరు లహరి. నాకు 562 వచ్చినాయి. రిమ్స్ ఒంగోలులో వచ్చింది నాకు సీటు. మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎన్సీఆర్టీ బాగా చదివి ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ఫ్రీక్వెంట్గా చేయాలి. ఫ్రీక్వెంట్ అంటే ఫ్రీక్వెంట్ మీకు వచ్చినా చేస్తూనే ఉంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్లీజ్ ప్రాక్టీస్ డైలీ. ఇంత అని చదవటం కాదు, చదివిన ప్రతిసారి మీకు ఎంత గుర్తుంది. డైలీ నైట్ రివైజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ చేస్తే యూ విల్ బీ డెఫినెట్లీ డాక్టర్. ప్లీజ్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ప్లస్ ఎర్రర్ లిస్ట్ అనేది మీరు ప్రతిసారి ఎగ్జామ్ రాసినప్పుడు చెక్ చేసుకోండి, ఎక్కడ వీక్గా ఉన్నారు అనేది. దాన్ని బట్టి మీరే టాపర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మోహన్ కళ్యాణ్. నా మార్క్స్ 550. నాకు గాయత్రి మెడికల్ కాలేజ్ వైజాగ్లో సీట్ వచ్చింది. నేను ఫాలో అయిన టిప్ ఒకటి, అది ఎగ్జామ్స్ రాస్తాం కదా మామూలుగా, ఆ వచ్చి ఎగ్జామ్స్లో మనకి తప్పని క్వశ్చన్స్ మన నోట్స్లోనే రాసుకొని ఎప్పుడో ఒకవేళ చూస్తూ ఉంటే అయ్యే మనకి ప్లస్ అవుతాయి. ఇంకా అంటే ఇంకేం లేదు, మ్యాక్సిమం ఆ ఎర్రర్ లిస్ట్ మాత్రం వేరే సపరేట్ బుక్స్లో కాకుండా మన నోట్ బుక్స్లోనే రాసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే సరిపోద్ది. Hi అందరికి, and this is BG Harshita and I got my seat allotted in Padmavati Medical College in Tirupati. నేను మీకు 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. పాయింట్ 1 ఏమంటే బయాలజీ. మీకు ఫిజిక్స్ ఎంత వచ్చినా, ఎంత కెమిస్ట్రీ వచ్చినా కానీ మీరు బయాలజీ కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా మీ స్కోర్ పడిపోతుంది. నీట్ ఫైనల్ ఎగ్జామ్లో బయాలజీ ఎంత రివిజన్ చేస్తే అంత ప్లస్ పాయింట్ అవుతుంది. లాస్ట్ ఎగ్జామ్కి, మెయిన్ ఎగ్జామ్ 10 days మినిమం 10 days ముందు నుంచి మీరు ఎగ్జామ్స్ ఎన్ని రాస్తున్నా ఆపేసి టోటల్ రివిజన్ చేయండి. బయాలజీ మ్యాక్సిమం బయాలజీ రివిజన్ చేయండి. లైన్ టు లైన్ మీనింగ్ఫుల్గా బయాలజీ చదువుకుంటే ఖచ్చితంగా మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫిజిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి అంటే వచ్చిన వాళ్ళు చేసేస్తారు, అంటే కొంచెం టఫ్ అనిపిస్తే మనకి ఒక టాపిక్లో ఏదైనా మెయిన్ పాయింట్స్, కొన్ని మెయిన్ ఫార్ములాస్ ఒకటి గుర్తుపెట్టుకొని పాస్ట్ ఇయర్ పేపర్స్ ఉంటాయి ఫిజిక్స్వి, వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ టాపిక్ వైజ్ బుక్స్ అమ్ముతారు. వాటిలో బుక్స్లో టాపిక్స్ వైజ్ మనం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా ఫిజిక్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక 100 మార్క్స్ మనకు మరీ రాకపోయినా 100 మార్క్స్ తెచ్చుకుంటే చాలు ఫిజిక్స్లో మ్యాక్సిమం అంటే, మినిమం అంటే. ఇంకా కెమిస్ట్రీ వస్తే ఓన్లీ చెప్పలేను, కానీ ఎన్సీఆర్టీ దాటి ఎక్కడికి పోరు. కెమిస్ట్రీ కూడా మ్యాక్సిమం ఎన్సీఆర్టీ మీద ప్రతి ఒక్క లైన్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కానీ అన్నిటికన్నా మించి బయాలజీ చూసుకుంటే అదే బెస్ట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీకు ఎంతమంది మీరు చేయలేరు మార్క్స్, ప్రతి ఒక్క మీకు ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి నీట్లో. మిమ్మల్ని ఎవరు ఏమన్నా ఎంత డిగ్రేడ్ చేసినా కానీ మీ మీద మీ నమ్మకం పెట్టుకొని, మీ హార్డ్ వర్కే మిమ్మల్ని నిలబెడుతుంది. మీ మీద మీ నమ్మకం ఫస్ట్ ఉండాలి. అది కానీ మీకుంటే ఎగ్జామ్లో కూడా టెన్షన్ పడకుండా మీ మీద మీకు నమ్మకం ఉండి గాడ్ మీద నమ్మకం పెట్టుకొని మీరు అటెంప్ట్ చేస్తే టెన్షన్ ఫ్రీగా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఆ ఒక్కరోజు మీకు డిసైడ్ చేస్తుంది. టాపర్స్ కూడా ఆ ఒక్కరోజు చేయకపోతే చేయలేరు. సో ఆ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ఎగ్జామ్ లాస్ట్ 10 days మినిమం 10 days ముందు నుంచి మీరు ఎగ్జామ్స్ రాయడం ఆపేసి మొత్తం రివిజన్ చేసుకోండి. మెయిన్గా బయాలజీలో కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు బాల్ సాయి కిరణ్. నేను నీట్ 2020లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఎస్వి కాలేజీలో. అండ్ ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్పాలనుకుంటున్నాను, బట్ అంత కాదు, ఏదో కొంచెం నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఫస్ట్గా బయాలజీ స్కోరింగ్ సబ్జెక్టే, కానీ నేను అందులోనే వీక్. తెలుసా మీకు? ఫిజిక్స్లో నేను కొంచెం స్ట్రాంగ్, కెమిస్ట్రీలో స్ట్రాంగ్. అలాంటప్పుడు నాకు ఎలా వచ్చిందంటే, ఫస్ట్ మీరు బయాలజీకి అయితే మొత్తం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాక రోజుకు కనీసం 1 hour అన్న ప్రిపేర్ అవ్వండి.
ఆ షార్ట్ నోట్స్ ఏం లేదు, మీరు చదవాల్సిన అవసరం కూడా లేదు, తిప్పుకుంటూనే ఉండండి. డయాగ్రామ్స్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. రోజుకు ఒక 1 అవర్ మినిమం షార్ట్ నోట్స్. ఒక వీకెండ్ టెస్ట్ అయిపోతాను ఇంకొక వీకెండ్ టెస్ట్ అయిపోతాను ఇంకొకటి, అలా మీరు ప్రిపేర్ అవుతూ వెళ్ళినారంటే ఈజీగా బయాలజీలో 350 దాటచ్చు. నాకు 310 వచ్చింది. నేను ఎందుకంటే ఈ షార్ట్ నోట్స్ని ఒక 1 వీక్ ముందే ప్రిపేర్ చేసుకున్నాను, అంతే, ఇంకా ఎప్పుడు చదవలేదు. అందుకు నాకు 310 వచ్చినాయి. సో మీరు కనుక ఇప్పటి నుండి ట్రై చేసినట్టే మీకు ఈజీగా వస్తుందని నా నమ్మకము. అలాగే ఇప్పుడు ఫిజిక్స్లో మీరు అనవసరంగా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, అవసరమే లేదు ప్రాబ్లమ్స్. మీరు థియరీ బాగా, ఫిజిక్స్లో కాన్సెప్ట్ ఎంత బాగుంటే అంత బాగా మైండ్కి ఎక్కుతుంది. అండ్ నాకు ఫిజిక్స్లో 130 వచ్చినాయి. దానికి మెయిన్ థియరీ బాగా నేర్చుకున్నాను. ప్రాబ్లమ్స్ మీరు లెవెల్ 3 లెవెల్ 4 చైతన్య బిట్స్, నారాయణ బిట్స్ అన్నీ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు. సింపుల్గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫిజిక్స్కి కూడా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్లో 6 థియరీ బిట్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను రాసిన నీట్లో నాకు ఈజీగా వచ్చేసినాయి. ఆ 6 బిట్స్ నేను కరెక్ట్గా చేసినాను కాబట్టి నేను అనుకున్న నా డ్రీమ్ కాలేజ్ వచ్చింది. కెమిస్ట్రీ ఇంకా అవసరం లేదు. కెమిస్ట్రీ మీరు కూడా ప్రాబ్లమ్స్ అంత అవసరమే లేదు, ఓన్లీ లెవెల్ 1 చాలు. మిగతా థియరీ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి. థియరీ బిట్సే మెయిన్ ఇంపార్టెంట్. నాకు తెలిసి కెమిస్ట్రీలో ఆర్గానిక్ మాత్రం కంపల్సరీ షార్ట్ నోట్స్. నేను చెప్పిన షార్ట్ నోట్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడింటిని కనుక మీరు రోజు ప్రిపేర్ అయినారంటే చాలు, నీట్ 2021లో గ్యారెంటీగా 600 పైన తెచ్చుకుంటారు. And all the best to your future. Thank you guys. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ సంధ్య. మనం చదివేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్తో లైన్ టు లైన్ చదివితే బాగా గుర్తుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ అని ఎందుకు పర్టికులర్గా అంటున్నానంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో చేసేవి రైట్ సైడ్ బ్రెయిన్లో స్టోర్ అవుతాయి, అంటే ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంది. అండ్ మనం చదివేటప్పుడు పెన్ అండ్ పేపర్ మస్ట్ అండ్ షుడ్గా మన దగ్గర ఉండాలి. ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ పెన్తో పేపర్ మీద రాస్తూ చదివితే మనకి అలా ఫిక్స్ అవుతాయి బ్రెయిన్లో. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి ప్రిపరేషన్ టిప్ని షేర్ చేయాలనుకుంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.